అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నాయన, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి రోజున నీ బిడ్డలందరూ కూడా ప్రభు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. దేవా నీకు వందనాలు. ఆశపడుచు ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక నీ అద్భుతమైనటువంటి మాటలను తండ్రి మాకు వినిపించమని, నీ కార్యములు నీ బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎందుకు ప్రత్యేకమైనటువంటి రోజు అని నేను మాట్లాడుతూ ఉన్నానంటే, మరి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు, స్వతంత్రత లభించినటువంటి రోజు. 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి వేళల్లో స్వాతంత్రము మనకు రావడము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ స్వాతంత్రము అని మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు మరి మన దేశము దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పాలనలో, వారి యొక్క ఉక్కు పాదముల కింద నలిగినటువంటి దేశముగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి కఠినమైనటువంటి బానిసత్వము నుంచి గొప్ప విడుదల కార్యము జరిగినటువంటి రోజు ఈ రోజు. చాలా అద్భుతమైనటువంటి ఒక పండుగ, స్వాతంత్ర దినోత్సవం అనే పండుగ చాలా అద్భుతమైనటువంటి పండుగ. ఎందుకు అంటే దీని వెనకాల చాలామంది ప్రాణత్యాగము ఉంది. అమరవీరులు ఉన్నారు. తమ ప్రాణములను కూడా దానముగా ఇచ్చివేసినటువంటి వారి యొక్క త్యాగము కనబడుతూ ఉంది. రక్తమును చిందించిన వారు ఉన్నారు. ప్రాణములు పెట్టినటువంటి వారు ఉన్నారు. దేశము కోసము ప్రాణములను అర్పించి మనకు స్వాతంత్ర్యం అనేటటువంటి గొప్ప విడుదల కార్యమును జరిగించినటువంటి మహనీయులు ఉన్నారు. వారిని మనం తలంచుకోవాల్సిన వారమై ఉన్నాము. వారిని అందరినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే మన దేశము అతి ఘనమైనటువంటి దేశము, గొప్ప దేశము, భారతదేశము విలువలు కలిగినటువంటి దేశం అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి గొప్ప దేశములో పుట్టినటువంటి మనమందరము కూడా ధన్యులము అని చెప్పవచ్చు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. మరి చిన్నతనంలో గమనించినట్లయితే కనుక స్కూల్ చదివేటటువంటి సమయంలో కావచ్చు, కాలేజీ సమయంలో కావచ్చు, ఈరోజు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. చక్కగా మరి
జెండా ఎగరవేయడము, మన జాతీయ జెండాను ఎగరవేయడము, సెల్యూట్ చేయడము, మరి దేశములో జరిగినటువంటి ఈ కార్యక్రమము అనగా స్వాతంత్రం ఎలా వచ్చింది, దానికి కారకులు ఎవరు, దానికి పెద్దలైనటువంటి వారు లేదా అమరవీరులు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని మరి గ్రామ పెద్దలు అలాగే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చక్కని రీతిగా వివరించేవారు. అవన్నీ కూడా మరి చిన్నతనంలో మరి మనమందరం కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు జ్ఞాపకం వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు అంటే కనుక ప్రతి సంవత్సరము కూడా ఈ ఆగస్టు 15వ తారీఖున ప్రతి కార్యాలయంలో కూడా ప్రతి చోట కూడా మరి మనుషులందరూ కూడుకుని చక్కగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చిత్రం ఏమిటంటే కనుక భారతదేశంలో విభిన్న మతాలు వారు ఉన్నారు, విభిన్న జాతుల వారు ఉన్నారు, కులాల వారు ఉన్నారు. కులములతో కానీ మతములతో కానీ జాతులతో కానీ వర్గాలతో కానీ భేదము లేకుండా అందరూ ఏకమై మొత్తములో జరుపుకునేటటువంటి పండుగే ఈ స్వాతంత్ర దినోత్సవం అనేటటువంటి పండుగ. ఎంత గొప్ప ధన్యత అండి. ఆగస్టు 15వ తారీఖున మతంతో పని లేకుండా, కులాలతో పని లేకుండా భారతీయులందరూ ఒకటే అనేటటువంటి నినాదాన్ని చాటిస్తూ కలిసి చేసుకునేటటువంటి పండుగ. కొన్ని పండుగలు కొన్ని మతాలకు పరిమితమై ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని జాతుల వారికి పరిమితమై ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వారికి పరిమితమై ఉంటాయి. కానీ భారతదేశం అంతా కూడా మొత్తముగా కంఠముతో చేసుకునేటటువంటి పండుగ, ఏక దృక్పథముతో చేసుకునేటటువంటి పండుగ, ఏక ప్రణాళికతో చేసుకునేటటువంటి పండుగే ఈ ఉన్నతమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి పండుగ. చాలా గొప్ప పండుగ. దేవుని మహిమ కలుగునుగాక. మరి గమనించాలి, దాదాపుగా 200 సంవత్సరాలు కఠినమైనటువంటి ఆ యొక్క బానిసత్వంలో నుంచి గొప్ప విడుదల కార్యము, అనేక మంది అమరవీరుల యొక్క ప్రాణ త్యాగము ద్వారా ఈరోజు ఈ పండుగ మనకు రావడం జరిగింది. కనుక మరి ఇలాంటి శుభదినమున శుభవాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సమయాన్ని అనుకూలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయము వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ, అలాగే మరి సహోదరులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేశము ఇంకా అభివృద్ధి పదములో పైకి వెళ్ళులాగున ఘనమైనటువంటి దేశముగా, ఉన్నతమైనటువంటి దేశముగా మన దేశము నిలబడులాగున మరి మేము కోరుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు అట్టి ధన్యత మన దేశమునకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యములో నుంచి ఈరోజు కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. మరి మనమందరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని ఉన్నాం, చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్నటువంటి స్వాతంత్రం గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి పత్రిక గలతీ పత్రిక అపోస్తలుడు పౌలు రాయించినటువంటి మాట ఏమిటి అంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. రైట్. అసలు స్వతంత్రత లేదా స్వాతంత్ర్యము ఎవరికి కావాలి, ఎవరు స్వతంత్రులుగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే బిడ్లారా, స్వాతంత్రం ఎవరికి కావాలి అంటే ఎవరైతే బానిసలుగా బంధించబడి ఉన్నారో వారికి స్వాతంత్రము కావాలి. మనం మాట్లాడుకున్న మన దేశము బ్రిటిష్ వారి యొక్క చేతులలోనికి వెళ్ళింది. వారు వ్యాపారము రీత్యా ఈ దేశానికి వచ్చారు. వ్యాపారము రీత్యా ఈ దేశానికి వచ్చి వారు ఇక్కడ స్థిరపడిపోయారు. వ్యాపారము చేసుకుంటూ మన వారిని బానిసలుగా పనికి వాడుకున్నట్టుగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఉక్కుపాదాన్ని మోపిన వారుగా ఉన్నారు. మన దేశం మాత్రమే కాదు కానీ చాలా దేశాలను వీరు పరిపాలించినటువంటి వారుగా కనబడుతున్నారు. బ్రిటిష్ పరిపాలనలో చాలా దేశాలు ఉన్నాయి. వాటికి కూడా మన దేశం వల్లే స్వాతంత్రం వచ్చినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఈ ఆగస్టు 15వ తారీఖును 2-3 దేశాల వారు కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఆ దేశాలకు కూడా ఈరోజే స్వాతంత్రం లభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు అమెరికా దేశము కూడా బ్రిటిష్ వారి పరిపాలనలోకి వెళ్ళింది. దానికి కూడా మరి స్వాతంత్రం లభించినట్టుగా వారు కూడా ఇండిపెండెన్స్ చేసుకున్నట్టుగా
మరి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ స్వతంత్రత ఎవరికి కావాలి అంటే, ఎవరైతే బానిసత్వంలో ఉంటారో వారికి స్వాతంత్రము కావాలి, స్వతంత్రులుగా మారాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడినటువంటి మాట మనం పరిశీలన చేస్తే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని రాయబడింది. అంటే ఎవరిని దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, దేవుడు చెబుతున్నటువంటి స్వాతంత్రం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ఇది ఆత్మీయ స్వాతంత్రం అనే విషయాన్ని మనం గమనించాలి. దానికన్నా ముందుగా ఇక్కడ రాయబడినటువంటి మాట, దాస్యం అనేటటువంటి కాడి క్రింద ఉన్నటువంటి వారికి స్వాతంత్రమునిస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఏమిటి దాస్యం అనే కాడి అనే దాన్ని మనము ఆలోచన చేయడానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇందాక మనం అనుకుంటూ ఉన్నాం, బ్రిటిష్ వారి పాలనలో దాస్యత్వంలోనికి మన భారతదేశము వెళ్ళడం జరిగింది. దాని నుంచి విడుదల జరగడానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అలాగే మనం గమనించాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలుగా పిలువబడ్డారు వారు. ఈ జనాంగము దేశము కాని దేశములో అనగా ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నట్టుగా, వారి మీద కూడా కఠిన బానిసత్వము మోపబడినట్టుగా నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని విడిపించినట్టుగా ఆ బానిసత్వములో నుంచి, ఆ బానిస సంఖ్యలలో నుంచి, ఐగుప్తు రాజు చేతిలో నుంచి, ఆ దేశములో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన రీతి నిర్గమకాండములో మనకు కనబడుతూ ఉంది. గమనించాలి, భారతదేశము లోనికి వారు వచ్చి, బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. మనం అందరం కూడా స్వతంత్రులు కావాలి, విడుదల కావాలి, మాకు మా దేశాన్ని మేము పరిపాలించుకోవాలి, మా దేశాన్ని మేమే రూల్ చేయాలి అనేటటువంటి ఆలోచన మనకు వచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి చరిత్ర ఏమిటంటే, నిర్గమకాండములో పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు, 70 మందిగా వెళ్ళారు. 430 సంవత్సరాలలో దాదాపుగా 30 లక్షల పైచిలుకు వారు అభివృద్ధి చెందినట్టుగా, విస్తరించినట్టుగా, సంతానము వృద్ధి చెందినట్టుగా కనబడుతూ ఉంది. దేశం కాని దేశంలో ఆ పరాయి దేశం వారి చేత పరిపాలన జరుగుతూ ఉంది. బానిసలుగా వీళ్ళు మార్చబడ్డారు. ఎంతో భారమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా, వెట్టి పనులు చేస్తున్నట్టుగా రాయబడింది. చదువుదాం. నిర్గమకాండ 1వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాలు నిలువ చేసి పట్టణములను కట్టిరి. ఏదేమైనప్పటికీ కఠిన సేవ చేయించినట్టుగా 14వ వచనంలో కనబడుతూ ఉంది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటితోనూ ఇటుకల పనిలోను పొలములో చే ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇది బానిసత్వం అంటే. గమనించాలి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి కార్యము ఏమిటి అంటే, మన దేశంలో 200 సంవత్సరాలు ఇలాంటి పనులు మన వారి చేత చేయించడం జరిగింది. అలాగే ఇశ్రాయేలు దేశంలో మనం గమనిస్తే గనక ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో ఇలాంటి బానిసత్వం చేశారు. దేవుడు వీరికి గొప్ప విడుదల కార్యము జరిగించి, ఆ విడుదల కార్యము జరిగించినటువంటి రోజు గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నారు కదా, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును అని చెబుతూ ఉన్నాడు. గమనించాలి, మన దేశ స్వాతంత్రం గురించి, ఈ రోజు గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి విడుదల రోజు గురించి కలిపి చెబుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుని ప్రణాళిక లేకుండా ఏ దేశము కూడా క్షేమముగా ఉండదు. ప్రతి దేశం మీద దేవుని ప్రణాళిక ఉంది. ఈ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క చిత్తములో జరుగుతూ ఉంది. ప్రతి మానవుడు కూడా దేవుని చిత్తానుసారముగానే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవాది దేవుడే సృష్టికర్తగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు కనుక ప్రతి భూభాగము, ప్రతి మానవుడు, ప్రతి జంతువు ఆయనకు తెలిసే ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రావాలనే ప్రణాళిక దేవుని చిత్తములో ఉంది. అది 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు అనేటువంటి చిత్తము ఆయన కలిగి ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా స్వాతంత్రము రావాలి, ఐగుప్తు దేశంలో నుంచి విడుదల జరగాలి, వారు పడుతున్నటువంటి ఈ బానిసత్వం నుంచి బయటికి రావడానికి వారు దేవునికి మొర్ర పెట్టారు. మొర్ర పెడితే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకుని చక్కగా అక్కడి నుంచి
మరి ఆ దేశములో నుంచి, ఐగుప్తు దేశములో నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దత్వ భూమి అయినటువంటి కనాను దేశానికి నడిపించడము, విడిపించడము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అలా విడుదల జరిగినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజునంట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. చదువుదాం ఒకసారి అది. నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము. ఎందుకు అంటే కనుక ఐగుప్తు బానిసత్వంలోంచి మీరు బయటకు తీసుకువచ్చినటువంటి రోజు ఇది. మీకు విడుదల కలిగినటువంటి రోజు. ఆ బానిసత్వంలో నుంచి నేను మిమ్మల్ని విడుదల చేసినటువంటి రోజు కాబట్టి ఈ రోజును మీరు జ్ఞాపకార్థముగా గుర్తుపెట్టుకోవాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా మరి ఈ ఆగస్టు 15వ తారీఖున ఎందుకు గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము? ఎందుకు సంవత్సరాలు ఇన్ని అయినప్పటికీ 78 సంవత్సరాలు గడిచిపోయింది అయినప్పటికీ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే కనుక ఈ రోజుకు ఎంతో విలువ ఉంది. అందుకనే మతముతో పని లేదు, కులముతో పని లేదు, వర్గముతో పని లేదు. అన్ని మతాల వారు కూడా జరుపుకునే పండుగ అనే మాట చెబుతూ ఉన్నాను. ఎంత గొప్ప దేశం మనది, ఐక్యత కలిగినటువంటి దేశము. భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి నియమం మీద కొనసాగుతూ ఉంది. ఎవరికైనా ఆపద వచ్చినట్లయితే కనుక మతముతో పని లేదు, కులముతో పని లేదు, వర్గముతో పని లేదు. ఆపద వస్తే ఏ మతస్థులకైనా మనం సహాయం చేస్తాం. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేశము ఇండియా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమతత్వము, ఈ దేశంలో ఉన్నటువంటి అభిమానము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమతత్వము ఏ దేశంలోనూ కనపడదండి. ఆచారాల వ్యవహారాలు కావచ్చు, కొన్ని నియమాలకు పద్ధతులు కావచ్చు, కట్టుబడి పద్ధతులు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి దేశం అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి అంటే కనుక నిజంగా ఇలాంటి దేశంలో పుట్టినందుకు మనము చాలా సంతోషించాలి. అంత ఉన్నతమైనటువంటి దేశము, విలువలు కలిగినటువంటి దేశము. కాబట్టి ఈరోజు జ్ఞాపకార్థముగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జ్ఞాపకార్థముగా జరిపించుకుంటూ ఉన్నాము. అలాగే రెండవదిగా మనం గమనిస్తే కనుక ఇశ్రాయేల్ ప్రజల గురించి చెబుతున్నటువంటి మాట, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. నిత్యమైన కట్టడ, మర్చిపోవడానికి వీలు లేదు. నిత్యమైన కట్టడగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం పరిశీలన చేస్తే కనుక సంఘముగా కూడవలెను అని రాయబడింది. సంఘముగా, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందుకనే కదా ఈ పండుగను సంఘముగా కూడుకుని చేసుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్కూల్ దగ్గర చిన్నపిల్లలందరూ కూడుకుంటారు, ఆఫీసుల దగ్గర పెద్దవారందరూ కూడుకుంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ రెపరెపలాడుతూ ఆకాశంలో జెండా ఎగురుతూ ఉంది, జాతీయ జెండా. ఐక్యత చూపిస్తున్నటువంటి జెండా అది. దేవునికి మహిమ కలుగును గాక. శాంతిని చూపిస్తున్నటువంటి జెండా అది. అంటే ఇక్కడ ఈ ఇశ్రాయేల్ చరిత్ర రాయబడినటువంటిది మన భారతదేశానికి కూడా ఇక్కడ సరిపోతూ ఉంది. ఆ మ్యాచింగ్, ఆ పోలి కనబడుతూ ఉంది. దేవుని ప్రణాళిక అంటే ఇదే. సంతోషముగా జరుపుకోమని దేవుడే ఇక్కడ వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు ఇందులోంచి మనకు కూడా మన దేశానికి సంబంధించిన పండుగగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ జ్ఞాపకార్థముగా ఈ పండుగ ఆచరించాలి, నిత్యమైన కట్టడగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అలాగే ఈ యొక్క చరిత్ర వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటో జ్ఞాపకం చేసుకుని వివరించుకోవాలని కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అలాంటి విశిష్టత కలిగినటువంటి రోజండి రోజు స్వాతంత్ర దినోత్సవం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే బానిసత్వంలో నుంచి బయటకు విడుదల కావించబడినటువంటి రోజు. తరువాత కాలంలో ఏమి జరిగింది అంటే కనుక మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం చక్కగా. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు చక్కగా ఆయన ద్వారా భారత రాజ్యాంగము రూపొందించబడింది. ఎంత చక్కని ప్రణాళిక ఆయన ఇచ్చారో గమనించాలి. అద్భుతమైనటువంటి రాజ్యాంగ నిర్మాతగా పేరు ఆయనకు వచ్చింది. ఎంత గొప్ప అద్భుతం అండి. దేవుని మహిమ కలుగును గాక. చక్కని రాజ్యాంగము. అంతే, మన రాజ్యాంగం మనది, మన పరిపాలన మనది, స్వేచ్ఛ లభించింది మనకు. స్వేచ్ఛ హక్కు అనేది దేవుడు మరి అంబేద్కర్ గారి ద్వారా చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ జ్ఞానమంతా కూడా దేవుడు అనుగ్రహించిన జ్ఞానం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం గమనించినటువంటి వాక్యంలోకి వస్తే కనుక గలతీ పత్రిక 5:1 రాయబడిన మాట, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్రము యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇస్తూ ఉన్నాడు అంటే కనుక ఇప్పుడు దాకా నేను మాట్లాడినటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి స్వాతంత్రం గురించి, అలాగే రెండవది మన భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకున్నాం, టాలీ చేసుకున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ప్రతి మానవాళికి కూడా ఒక స్వాతంత్రం కావాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి స్వాతంత్రము. అంటే ప్రతి మానవుడు కూడా, అంటే గమనించాలి, ఇక్కడ దేశంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా సర్వ మానవాళి, ప్రతి మానవుడు కూడా ఒక స్వాతంత్రాన్ని పొందుకోవాలి.
స్వతంత్రుడుగా మారాలి. అంటే ప్రతి మానవుడు కూడా స్వతంత్రత లేకుండా ఉన్నాడా అంటే గనక ఒక కారణం ఉందండి. అదేమిటంటే గమనించాలి, దాస్యం అనే కాడి క్రింద చిక్కుబడిపోయారంట. ఏమిటా దాస్యం అనే కాడి అంటే ప్రతి మానవుడు కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుబడ్డారు. ఆ దాస్యం అనే కాడి ఏమిటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. సర్వమానవాళి కూడా పాపము అనేటటువంటి దాస్యత్వములోనికి వెళ్ళిపోయింది. ఇది గమనించాలి. భారతదేశాన్ని అంతటికి కూడా స్వాతంత్రం వచ్చింది. అలాగే సర్వమానవాళికి కూడా స్వాతంత్రము యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తూ ఉన్నారు. ఈ స్వాతంత్రము ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకు అంటే కనుక సురక్షితముగా మనం అందరము కూడా నిత్యరాజ్యములోనికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్నటువంటి స్వాతంత్రాన్ని మనం అందరము కూడా పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే మనకు స్వాతంత్రము లేదు. వ్యక్తిగతముగా గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే పాపం అనేటటువంటి దాస్యత్వములో నుంచి స్వతంత్రులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు నరవతరిగా ఈ లోకములోనికి రావడం జరిగింది. ఆయన రక్తము లేకపోతే, ఆయన రక్తము చిందించకపోతే, ఆయన ప్రాణము పెట్టకపోతే కనుక ఖచ్చితముగా మన పాపానికి విడుదలే లేదు, విమోచనే లేదు, స్వాతంత్రమే లేదు. గమనించాలి, నేను మాట్లాడుతున్న స్వాతంత్రము వ్యక్తిగత స్వాతంత్రం. దీనికి ఉన్నటువంటి పేరు ఆత్మీయ స్వాతంత్రము. ఆత్మీయ స్వాతంత్రం గురించి రోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే కనుక సర్వమానవాళి కూడా పాపముతో నిండిపోయింది. పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపము అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. భయంకరమైనటువంటి పాపము. ఈ పాపం అనేటటువంటిది మానవుని ఏం చేసిందంటే బంధించి వేసేసింది. ఇప్పుడు పాపములో నుంచి విడుదల కలిగించబడాలి. పాపం అనేటటువంటి దాస్యత్వ కాడి నుంచి లేదా ఆ సంఖ్యల నుంచి విడుదల జరగాలి అంటే స్వాతంత్రము కావాలి. ఈ స్వాతంత్రం ఎవరిస్తున్నారంటే యేసు ప్రభు ఇస్తున్నాడు అనే విషయాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని రాయబడింది. అంటే సర్వమానవాళి కూడా ఏమయ్యింది అంటే పాపములోనికి వెళ్ళిపోయింది. గమనించాలి, పాపము ఎలా మొదలయ్యింది అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆదాము అవ్వమ్మలను ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ మీరు తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలమును తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ సాతాను ప్రేరేపించడం వల్ల అవ్వమ్మ ఏమి చేసింది అంటే కనుక ఆ వృక్ష ఫలమును తినడము జరిగింది, ఆదాముకు పెట్టడము జరిగింది. ఎప్పుడైతే ఈ కార్యము జరిగిందో దేవుని మాటను ధిక్కరించి వేశారు. అంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే పాపము మొదలయ్యింది. ఆ పాపము పెరిగింది. తర్వాత తరములో ఏమి జరిగింది అంటే కనుక సొంత తమ్ముడిని అన్నయ్య అయిన కయ్యను చంపేయడం జరిగింది. చూడండి ఎంత ఘోరము. సర్వమానవాళి కూడా పాపముతో నిండిపోయింది. విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అందుకనే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా ఈయన పిలువబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపం అనేటటువంటి దాసత్వంలోంచి క్రీస్తు దాసుడుగా మార్చబడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే కనుక ఆయన పిలుపునందుకుని బయటికి వస్తే స్వాతంత్రం లభిస్తుంది. అంటే పాపము నుంచి, పాపం అనేటువంటి బానిసత్వంలోంచి బయటికి రావాలి అంటే, విడుదల కలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఆధారమై ఉన్నారు. ఈ స్వాతంత్రాన్ని మహిమ స్వాతంత్రం అన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మహిమ స్వాతంత్రం, పాపము నుంచి మహిమలోనికి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఇది. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం మనం పరిశీలన చేస్తే కనుక, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతున్నను నిరీక్షణ కలదై మహిమగల స్వాతంత్రం అండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్నటువంటి స్వాతంత్రం. మహిమను కోల్పోయినటువంటి మానవునికి, పాపమును అంటించుకున్నటువంటి మానవునికి, పాపముతో నిండిపోయినటువంటి సర్వ మానవాళికి కూడా, మహిమను కోల్పోయినటువంటి మానవాళికి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన మహిమను విడిచిపెట్టి పాపము అనే దాన్ని తొలగించి మహిమను ఇస్తూ ఉన్నాడు. అందుకనే ఈ స్వాతంత్రానికి పేరేమిటంటే మహిమ గల స్వాతంత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే రక్తము చిందించకుండా పాపము పోదు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రిక్తుడిగా వచ్చాడు. రోమపత్రిక 5:19 పరిశీలన చేస్తే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. మొదట్లో ఆదాము యొక్క అవిధేయత వలన పాపము మొదలయ్యింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి విధేయత వలన మనుషులందరూ కూడా నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నారు. ఆయన విధేయత ఎలాంటి విధేయత అంటే, ఆయన దేవుడై ఉండి, దైవత్వ లక్షణాలు కలిగిన వాడై ఉండి, అన్నిటిని విడిచిపెట్టి, సర్వము విడిచిపెట్టి ఈ లోకానికి అనగా పాపలోకానికి మానవునిగా, రిక్తునిగా తగ్గించుకుని, తన్ను తాను తగ్గించుకుని, శ్రమలు అనుభవించి, కఠినమైనటువంటి శ్రమను అనుభవించి, శిలువ మరణం అనుభవించి, రక్తమును చిందించి మనందరి నిమిత్తము ప్రాణమును పెట్టి అంత తగ్గించుకున్నాడు. ముఖం మీద కాండ్రించి ఉమ్ము వేసినా కానీ మారు మాట్లాడలేదు. 39 కొడ దెబ్బలు ఒంటి మీద నాట్యమాడుతున్నా ఆయన ఒక్క మాట కూడా పలకలేదు. పైపెచ్చు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే ప్రామతత్వం కలిగిన వాడు. ప్రేమ = యేసుక్రీస్తు ప్రభువు వారి విషయాన్ని ఈరోజు మనం గమనించవలసిన వారం అయ్యున్నాం. ఎందుకు ఇంత త్యాగము చేస్తున్నాడు అంటే, సర్వ మానవాళిని కూడా విడిపించడానికి, పాపము నుంచి స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ కార్యాన్ని జరిగించడం జరిగింది. అందుకనే ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మరి గమనించాలి, పాపం పోవాలంటే రక్తము చిందించవలసిందే. రక్తము చిందించకుండా పాపము పోదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు ఏమి జరిగింది అంటే కనుక, పాపము నుంచి విడుదల జరిగింది, స్వతంత్రత లభించింది. పాపము నుంచి స్వతంత్రులుగా కావాలి అంటే కనుక ఖచ్చితంగా యేసయ్యను మనం ఆశ్రయించాలి. ఆయన లేకపోతే మనకు స్వతంత్రత లేదు, స్వాతంత్రము లేదు, నిత్య జీవంలోకి మనం వెళ్ళలేము. కనుక ఎవరైతే ఇంకనూ బాప్తిసం పొందుకోలేదు, ఎవరైతే ఇంకనూ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరైతే ఇంకనూ ఆయన రక్తము కిందకి రాలేదో, ఆయన రక్తము ఇంకనూ ఎవరి మీద ప్రోక్షింపడలేదో, వారికి ఇంకనూ స్వాతంత్రము రాలేదు. ఏ స్వాతంత్రం అంటే పాపము నుంచి విడుదల అనేటువంటి స్వాతంత్రము. ఏ స్వాతంత్రం అంటే పరలోకానికి వెళ్ళే స్వాతంత్రము. ఏ స్వాతంత్రం అంటే ఇక పాపముతో పని లేదు, ఇక శాపముతో పని లేదు, ఇక పాపం అనేటువంటి బానిసత్వం నుంచి పరిపూర్ణ విడుదల కలిగింది. ఆ స్వాతంత్రము కావాలి అంటే, నిత్య జీవము కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి. బాప్తిస్మ కార్యక్రమంలోనికి అడుగు పెట్టాలి. మారు మనసు పొందుకోవాలి. అప్పుడే ఆ స్వాతంత్రం లభిస్తుంది. స్వాతంత్రం లభించినటువంటి మనము, బాప్తిస్మం పొందుకున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. పొందుకున్నటువంటి ఈ రక్షణ, దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని చివరి వరకు జాగ్రత్తగా కొనసాగించాలి. ఎందుకు అంటే కనుక చాలా ప్రమాదం అండి. మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బోర్డర్లో మరి మిగిలిన దేశాల నుంచి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా సెక్యూరిటీ పెడతారు. అంటే అక్కడ బార్డర్లో ఎవరున్నారంటే కనుక మరి సోల్జర్స్ ఉంటారు. బార్డర్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క మరి కాపుదల ఉంటుంది. ఆ యొక్క సైనికులు ఉంటారు బార్డర్లో. ఎందుకంటే స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి, అలాగే మనం పొందుకున్నటువంటి రక్షణ అనేటటువంటి ఈ రక్షణ అనుభవాన్ని మనం కాపాడుకోవడానికి సాతానుగాడు ఎన్నో ఇబ్బందులు పెడుతూ మనలను మరలా త్రోవ తప్పించే ప్రయత్నం చేయడానికి వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఎలా ఉన్నాడంటే కనుక మృంగడానికి సిద్ధముగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు అయితే, రక్షణను కాపాడుకోవడం ఒక ఎత్తు. కనుక ఈ గొప్ప రక్షణ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా దీన్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ మనము దేవుని యొక్క కృపలో ముందుకు సాగి ఎగిరి మేఘమెక్కగల ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క సంతోషకరమైనటువంటి నాయన దినమున ప్రభువా, నేడు మా దేశమునకు తండ్రి స్వాతంత్రం వచ్చినది అని ప్రభువా మేము ప్రకటించుకున్నటువంటి ఈ రోజున ప్రభువా, ఇదిగో ఈ విధముగా తండ్రి నిజమైనటువంటి స్వాతంత్రము, ఆత్మీయ స్వాతంత్రము, మహిమగల స్వాతంత్రము ఏమిటి అనే దాని గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ రక్తములో కడగబడితేనే స్వాతంత్రమని ప్రభువా మీరు ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రకటనను బట్టి మీకు వందనాలు. నిత్య రాజ్యంలోనికి రావాలి అంటే నీ రక్తమే దానికి కారణమని ప్రభువా నాయనా మీరు తెలియచేశారు. గనుక ఈ త్యాగమును మేము గుర్తించుకుని ముందుకు సాగడానికి సహాయము దయచేయమని
మీరే మహిమ పొందుకోమని, రావాల్సిన దీవెనలు సమృద్ధిగా మాకును, మా దేశమునకును, దేశ ప్రజలకును అందరికీ దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతా.